అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. నేను మీ నాగేష్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే మన ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైతే ఈ కమర్షియల్ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాకు రోజు వచ్చే కాల్స్లో ఒక 20-30% కాల్స్ మాత్రం మ్యాక్సిమం కమర్షియల్ ప్రాపర్టీస్ గురించి ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతూ ఉంటుందండి. సో మ్యాక్సిమం ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ దొరకడం అనేది చాలా కష్టము. ఒకవేళ దొరికిన ప్రైస్ పరంగా కానీ డిస్టెన్స్ పరంగా కానీ చాలామంది బ్యాక్ అవుతూ ఉంటారు. లేదా కొంతమంది కమర్షియల్ అని చెప్పి అగ్రికల్చర్ ల్యాండ్లో కొనడము, తర్వాత రోడ్ వైండింగ్లో కొద్దిగా ప్రాపర్టీస్ని అయితే లాస్ అవుతూ ఉంటారండి. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఒక పర్ఫెక్ట్ అప్రూవ్డ్ లేఅవుట్లో 4 సైడ్స్ ఓపెన్ ఉంటూ ఒక పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే మన దగ్గర ఉంది. సో ఇది వచ్చేసి మనకు మేతప్ ఖాన్గూడెంలో మనందరికీ తెలుసు, మన అర్బన్ శాంటో లేఅవుట్ అనేది ఉందండి. అది DTCP అండ్ రేరా అప్రూవ్డ్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తున్నాము. క్లబ్ హౌస్ విత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అనేవి ఉంటున్నాయి. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ చేస్తున్న ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఇప్పుడు మనకు అందుబాటులో ఉందండి. సో ప్రైస్ పరంగా చూసుకుంటే మనకు శంకర్పల్లి బస్టాండ్ నుంచి అండర్ పాస్ వరకు మీకు మినిమం 1,50,000 నుంచి 75,000 వరకు అయితే కమర్షియల్ పలుకుతుందండి. సో శంకర్పల్లి బస్టాండ్ దాటిన తర్వాత టువార్డ్స్ ODF రూట్ అయితే మనకు మినిమం కమర్షియల్ ప్రాపర్టీస్ ఒక 50,000 నుంచి 1,00,000 వరకు అయితే పలుకుతున్నాయండి. ఆ తర్వాత కంది రోడ్లో మాత్రం మనకు మినిమం 40,000 పైబాటే ఉన్నాయండి. సో శంకర్పల్లి దాటిన తర్వాత టువర్డ్స్ మేతప్ ఖాన్గూడెం, మోమిన్పేట, నవాబ్పేట దారిలో మళ్ళీ కన్జర్వేషన్ జోన్ రావడం వల్ల మీరు కమర్షియల్ ప్రాపర్టీస్ అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్లో తీసుకున్న అది కమర్షియల్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. సో తర్వాత మీకు R1 జోన్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందంటే అది మేతప్ ఖాన్గూడెం టువర్డ్స్ మోమిన్పేట అండ్ మేతప్ ఖాన్గూడెం టువర్డ్స్ నవాబ్పేటలో R1 జోన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ మీకు కమర్షియల్ ప్రాపర్టీస్కి ఫ్యూచర్లో చాలా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. సో ఈ సంగారెడ్డి టు వికారాబాద్ వెళ్ళే 100 ఫీట్ రోడ్కే మన అర్బన్ శాంటో అనే లేఅవుట్ అయితే ఉందండి. సో ఇందులో మనకు ఒకటే ఒక బిట్ కమర్షియల్ బిట్ అనేది ఉన్నది. సో మీరు ప్రైస్ పరంగా చూసుకుంటే శంకర్పల్లిలో మినిమం మీరు 40,000 నుంచి 1,75,000 ఉన్న శంకర్పల్లి నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం వల్ల మీకు అందులో 50% మోర్ దెన్ 50% ప్రైస్కే ఇక్కడ మీరు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ, మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీస్ని అయితే మీరు సొంతం చేసుకోవచ్చండి. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కానీ నా టీమ్ కానీ అప్రోచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.